అయోధ్యలో రాముడి గుడి కట్టాం కాబట్టి మా కోటేయండి, వారణాసిని బాగు చేశాను కాబట్టి నా కోటేయండి, హిందుత్వవాదిని కాబట్టి నా కోటేయండి అని అడగట్లా మోడీ. రివర్స్లో వెళ్తున్నారు. రాముడిని అవమానిస్తున్న కాంగ్రెస్ ఓటేయబాకండి, అట్లాగే సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి స్టాలిన్కి ఓటేయబాకండి, ఈ రూట్లో వస్తున్నారు. తాజాగా కీలకమైనటువంటి వ్యాఖ్యలే ఆయన చేసుకొచ్చింది. అయోధ్యలో భవ్య రామ మందిర్ నిర్మాణాన్ని నిలిపివేయడానికి ప్రతిపక్ష కాంగ్రెస్ ఎన్నో ప్రయత్నాలు చేసిందంటూ ఆరోపించారు. అయినా దేశ ప్రజలు రూపాయి కూడబెట్టి అద్భుతమైన ఆలయం నిర్మించుకున్నారని చెప్పారు. ఆలయ నిర్వాహకులు పెద్ద మనసుతో క్షమించి ప్రాణప్రతిష్ఠకు హాజరు కావాలని కోరుతూ ఆహ్వానం పంపిస్తే కాంగ్రెస్ దాన్ని తిరస్కరించిందని గుర్తు చేశారు. తద్వారా శ్రీరాముడిని అవమానించిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమానికి హాజరైన నేతలు కాంగ్రెస్ నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరించారని తప్పుపట్టారు. ఉత్తరప్రదేశ్లో జరిగిన ప్రచారంలో అందుకే ప్రత్యేకించి ఆ పాయింట్నే గుర్తు చేస్తూ వచ్చారు. ఇక్కడ మహాకాలుడి భక్తుడిని దేశాభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రతిపక్ష నాయకులు తనను దూషిస్తున్నారు, అట్లాగే శక్తిని అంతం చేస్తానంటున్నారు. అంటే ఈ దేశం శక్తిని ఆరాధిస్తుంటే ఆ శక్తిని అంతం చేస్తామంటున్నారు, అట్లాంటి వాళ్ళకు ఓట్లేస్తారంటూ హిందుత్వాన్ని రివర్స్ గేర్లో వాడుతున్నారు ఆయన.